హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు టాపిక్లోకి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఫ్యూచర్ బ్యాంకర్స్ అనే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరిగింది. ప్రీవియస్గా మనకి కొన్ని బ్యాంక్స్ నుంచి పీజీడిఎంఎస్ కోర్సులను కండక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే రిక్రూట్మెంట్ అయితే జరిగింది కదా. సో సేమ్ అలాగే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి కూడా అలాగే ఉంటుందండి. మీకు ఒక 6 months ట్రైనింగ్ ఇస్తారు. అలాగే మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా స్టైఫండ్ రూపంలో శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత జాబ్ అనేది పర్మనెంట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ఫ్యూచర్ బ్యాంకర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మెనూ బార్ ఉంది కదండి, దాన్ని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇందులో ఎలిజిబుల్ క్రైటీరియా, ఆన్లైన్ అసెస్మెంట్స్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది, అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ ఆఫ్ ద కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయండి. అసలు ఫస్ట్ ఎలిజిబుల్స్ కండిషన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఆ తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ అనేది చూపిస్తాను మీకు. ఎలిజిబుల్ కండిషన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఎలిజిబుల్ కండిషన్స్కి సంబంధించిన అయితే ఇక్కడ ఏమేమి అయితే ఉన్నాయో అవి వస్తాయండి. పర్టిక్యులర్గా క్యాండిడేట్స్ ఏదైనా డిగ్రీ, అది కూడా ఫుల్ టైంలో డిగ్రీ అనేది విత్ 50% మార్క్స్తో అయితే ఉండాల్సి ఉంటుంది. అలా ఉన్నవాళ్ళు మాత్రం దీనికైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి మాత్రం అర్హులండి. దీనితో పాటు మీ వయసు కూడా 21 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తే మీకు సంబంధించిన వారు కానీ మీ రిలేషన్లో వారు కానీ ఎవరు కూడా ఈ ఫ్యూచర్ బ్యాంకింగ్లో కానీ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్లో కానీ ఫ్యూచర్ బ్యాంకింగ్లో కానీ ఉండకూడదండి. ఇది మాత్రం పర్టికులర్గా అయితే మెన్షన్ చేస్తారు. అలాగే యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ లీగల్ కేసెస్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అని అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఎలిజిబుల్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత చూస్తే దీనికి సంబంధించిన ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది అయితే ఉంటుందండి. ఎవరైతే దీనికి సంబంధించిన జాబ్స్కి అయితే అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రం అప్లికేషన్ ఫీజు కింద 550 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుందండి. ఇది మాత్రం అయితే ఆన్లైన్ అసెస్మెంట్స్కి పే చేయాల్సి ఉంటుంది అండి. ఆన్లైన్ అసెస్మెంట్స్లో మాత్రం టాపిక్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాజికల్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, అలాగే పర్సనల్ టెస్ట్, సేల్స్ యాప్టిట్యూడ్ అనే 4 టాపిక్స్ ఉంటాయండి. అయితే వీటి గురించి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇందులో మాత్రం క్వాలిఫై అయిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూకి మాత్రం తీసుకోవడం జరుగుతుందండి. ఈ పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మీరు క్వాలిఫై అయితే మాత్రం ఫర్దర్గా మిమ్మల్ని ఈ కోర్సులోకి తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ కోర్సులో తీసుకున్న తర్వాత ఈ కోర్సు సంబంధించిన డీటెయిల్స్, అసలు ఈ ప్రోగ్రాంలో ఏ విధంగా ఉంటుంది, ఈ ప్రోగ్రామ్కి ఏ విధంగా కండక్ట్ చేస్తారు, మీరు ఏమన్నా మనీ పే చేయాల్సి ఉంటుందా లేదా అనేది మనకి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ కోర్స్ అయితే 6 months పాటు ఉంటుందండి. ఇందులో ఒక 3 months మాత్రం ఒక టర్మ్ కింద, నెక్స్ట్ 3 months మాత్రం సెకండ్ టర్మ్ కింద అయితే కండక్ట్ చేస్తారండి. ఈ టాపిక్ 1 వచ్చేసి మీకు ఇక్కడ టర్మ్ 1లో మీకు చెప్పే క్లాసెస్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది చెప్తారండి. తర్వాత బిజినెస్ కమ్యూనికేషన్స్, అలాగే ఎకనామిక్స్ ఫర్ బ్యాంకర్స్ గురించి, అలాగే అకౌంటింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఫర్ బ్యాంకర్స్, ఆ తర్వాత రిటైల్ బ్యాంకింగ్ కంప్లైంట్స్ అండ్ రెగ్యులేషన్స్, సేల్స్ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇంకా మీకు టర్మ్ 2లోకి వచ్చేసి డీటెయిల్స్ మాత్రం ఇంకా టర్మ్ 2కి వచ్చేసి చూడండి, డిజిటల్ బ్యాంకింగ్ డెలివరీ ఛానల్స్, అలాగే బ్యాంకింగ్ ఆపరేషన్స్, అలాగే సిస్టమ్స్ అండ్ ఎంఐఎస్ గురించి, అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ గురించి, అలాగే రోల్ స్పెసిఫిక్ లెర్నింగ్ గురించి అయితే మీకు ఇక్కడైతే కంప్లీట్గా డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. టోటల్గా ఈ 6 monthsలో మీకు 3 months ఫస్ట్ టర్మ్లో, 3 months సెకండ్ టర్మ్ కింద డివైడ్ చేసి 2 టర్మ్లోనే మీకు కావాల్సిన టాపిక్స్ గురించి అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది క్లాసెస్ రూపంలో. అయితే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, నేను మీకు ఇప్పుడు చెప్తానండి. మీరు అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సో ఫస్ట్ అప్లికేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారు మాత్రం
ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. అది ఎలా అంటే అప్లికేషన్లు అనేది మీరు అప్లై చేసినప్పుడు వాటన్నిటిని కలిపి ఒక షార్ట్ లిస్ట్ అనేది తీస్తారండి. వాటిలో షార్ట్ లిస్ట్ని తీసిన వారికి మాత్రం ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది పెడతారండి. ఈ అసెస్మెంట్ టెస్ట్ మాత్రం ఆన్లైన్లోనే మాత్రం ఉంటుందండి. దీనికి మాత్రం 550 రూపాయలు మాత్రం ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఆ తర్వాత అసెస్మెంట్ టెస్ట్ ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. ఈ అసెస్మెంట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి మాత్రం అటెండ్ అవ్వమని వాళ్ళే మీతో కాంటాక్ట్ అవుతారండి. మీరు ఇదివరకు అప్లికేషన్లో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వాటి ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం అయితే జరుగుతుందండి. ఇలా అప్రోచ్ అయిన తర్వాత వారు మణిపూర్ క్యాంపస్లోని బెంగళూరులో తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ ఎవరైతే అవుతారో వారు మాత్రం ఈ ప్రోగ్రామ్ ఫీజు కింద 3,30,000 రూపాయలు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ 6 months కూడా అకామిడేషన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారండి మీకు. అలాగే మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ కింద శాలరీ కూడా వాళ్ళే ఇస్తారండి. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఎవరైతే జాయిన్ అవుతారో వారు మాత్రం 10,000 క్యాష్ అండ్ డిపాజిట్ కింద చెల్లించవలసి ఉంటుంది. ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ని మాత్రం ఫస్ట్ టర్మ్ అవగానే మీ అకౌంట్లోనే క్రెడిట్ చేస్తారు అని మెన్షన్ కూడా చేశారండి. అలాగే ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు హోమ్ పేజీలోకి వెళ్తే ఇక్కడ మనకి అప్లై నౌ అని కనపడుతుంది కండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా అప్లికేషన్ అనేది మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అని ఇచ్చండి. మీ పేరు, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి, అలాగే మీ స్టేట్ ఏంటి అని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మాత్రం ఈ బాక్సెస్లో టిక్స్ మాత్రం పెట్టేసిన తర్వాత కింద తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది కండి. ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టేసేయండి. కొట్టిన తర్వాత మీకు అనేది ఈ ఫామ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ సబ్మిట్ అయిపోతుందండి. సబ్మిట్ అయిపోయిన తర్వాత హోమ్ పేజీలోకి వచ్చేయండి. హోమ్ పేజీలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత దీనికి సంబంధించిన మాత్రం మీరు ఈ అప్లికేషన్ మీరు కానీ సెలెక్ట్ అయితే మాత్రం ఆన్లైన్ అసెస్మెంట్కి సెలెక్ట్ అయినట్టే. దానికి సెలెక్ట్ అయితే బ్యాంకర్స్ వాళ్ళు మాత్రం మీతో కాంటాక్ట్ అవుతారు. మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్తో మీతో కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్గా ఆన్లైన్ అసెస్మెంట్స్కి అనేది తీసుకుంటడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇలా అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.